అండ్ ఈ మూవీలో సమంత గారు యాక్ట్ చేస్తున్నప్పుడు నందిని రెడ్డి గారు ఆల్రెడీ సమంత గారు గుడ్ యాక్టర్ అందరికీ తెలిసిన విషయమే. మిమ్మల్ని సర్ప్రైజ్ చేసిన ఎలిమెంట్ ఏదైనా ఉందా? తన యాక్టింగ్లో కావచ్చు, తన మాటల్లో కావచ్చు. సో నేను యాక్చువల్గా తను యాక్షన్ చేసేటప్పుడు నేను ఎప్పుడు చూడలే, ఓన్లీ సీన్ ఆన్ స్క్రీన్. ఓకే. సో తను యాక్షన్ షూట్ చేసేటప్పుడు ఫస్ట్ టైం చూసాను నేను. అండ్ ఐ వాజ్ సూపర్ ఇంప్రెస్డ్. అంటే ఆల్రెడీ చూశాను, ఫ్యామిలీ మ్యాన్ చూశాను, సిటడెల్ చూశాను, చేసింది చూశాను. సో రాజ్ గారికి ఇంకా కొంచెం అలవాటు. సో హీ న్యూ వాట్ వాజ్ గోయింగ్ టు కమ్. బట్ ఫర్ మీ ఇట్ వాజ్ అ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్గా ఫిజికల్గా చూడటం. అండ్ ఆ బస్ ఫైట్ రోజు అయితే నేను టోటల్గా షాక్ అయ్యాను. ఎందుకంటే డెఫినెట్గా కిక్ అయితే ఛాన్సే లేదనుకొని ఫిక్స్ అయిపోయాం. మేము షూట్ చేస్తున్నాం, ఆవిడ చూసి ఏంటి నన్ను అడగను కూడా అడగలేదని చెప్పి తిట్టేసి వచ్చి అట్లా 2 సార్లు చూశారు. ఒక స్టార్ ఆయన చూపించాడు. సరే నేను ట్రై చేస్తానంటే నేను ఇంకా అప్పటికి సర్లే ట్రై చేసేసి వెళ్ళిపోతారని అనుకుంటున్నాను. వచ్చారు 1 అట్లా చూశారు, 2 3 చేసేసారు టేక్. షాక్ అసలు. సో యా, సో షాక్ అయిన సిచ్యువేషన్ అది. ఓకే. మా ఇంటి బంగారం మూవీ షూట్ అంతా అయిపోయిన తర్వాత అంటే చాలా మెమరీస్ ఉంటాయి. సో మా ఇంటి బంగారం నుంచి మీరు వెళ్ళిన తర్వాత షూట్ క్లోజ్ డన్ అనుకున్న తర్వాత మీతో తీసుకెళ్ళిన ఒక ఎమోషన్ ఏంటి? కరెక్ట్. అమ్మాయ్యా ఫైనలీ అయిపోయింది ఇది. కానీ అయిపోయింది అనుకున్నాను, అప్పుడు డబ్బింగ్ మొదలైంది. అప్పుడు రియలైజ్ అయిపోయాను, అబ్బా షూటింగ్ వాజ్ సో అమేజింగ్. ఒక్కొక్క పదం. సో యా, అది రియలైజ్ అయ్యింది. అంత గ్యాప్ లేదండి మాకు అందరికి. ఒక పని అయిపోయిందని అనుకునే లేదు. అది అయిన వెంటనే ఒకటి, ఒకటి అయిన వెంటనే ఒకటి. సో ఇట్ వాజ్ షార్ట్ స్పాన్ లో చేశాం కదా. సో